द्वैतद्वैतविशिष्टवादकुशवैरद्वैतभकृर्चितं सारसारविचारचारुमनसं सङ्खावतं वल्लभम् स्वाप्तानाप्तसमस्तजीवसदयं ज्ञानाश्रयमाश्रयम् स्वाप्तानाप्तसमस्तजीवसदयं ज्ञानाश्रयमाश्रयम् वन्दे द्वैतगुरुं जगतां धीशङ्करं शङ्करम् वन्दे द्वैतगुरुं जगतां धीशङ्करं शङ्करम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करम् नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम् लोकशङ्करम्। శ్రీ గురుభ్యో నమః. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడా మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 303, 304 శ్లోకాల్ని చెప్పుకోబోతున్నాం అన్నమాట. ముందుగా 303 శ్లోకాన్ని వినేద్దాం. బ్రహ్మానందనిధిః మహాబలవతాహంకారఘోరాహీనా సంవేష్ట్యాత్మని రక్షతే గుణమయైః చండైస్త్రిభిర్మస్తకైః విజ్ఞానాఖ్యమహాసినా ద్యుతిమతా విచిత్రశీర్షత్రయం నిర్మూల్యాహిమిమం నిధిం సుఖకరం ధీరోనుభోక్తుం క్షమః. ఇక్కడ దీని ప్రతిపదార్థాన్ని చూద్దాం మనం. మహాబలవత గొప్ప బలముగా, అహంకారమనడి, ఘోర అహిన క్రూర సర్పముచే, చండైహి క్రూరములైనయి, త్రిభిహి మూడైన త్రిగుణరూపములైన, మస్తకైహి శిరస్సుల చేత, ఆత్మని తనలో, సంవేష్ట్య చుట్టుకొని, బ్రహ్మానందనిధి బ్రహ్మానందము అను నిధి, రక్ష్యతే రక్షించబడుచున్నది, శృతిమత వేదముతో కూడిన, విజ్ఞానాఖ్య మహాసినాహ అంటారు. విజ్ఞానమనడి మహాఖడ్గము చేయ, శీర్షత్రయం త్రిగుణాలనే మూడు తలను విచ్ఛిద్య పూర్తిగా ఛేదించి, ఇమం అహిం ఈ అహంకారమనే సర్పాన్ని నిర్మూల్య నిశ్శేషంగా నశింపజేసి, సుఖకరం నిధిం సుఖమును కలియచేయు నిధిని, ధీరః ధీరుడు, అనుభోక్తం అనుభవించుట కొరకు, క్షమః సమర్థుడు అంటూ ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే దీని తాత్పర్యం ఏమిటి? మనకి బ్రహ్మానందమనే ధననిధిని, అహంకారం అనే మహాభయంకరమైన సర్పము సత్వరజస్తమో గుణాలనే మూడు పడగలతోటి చుట్టి దాచి ఉంచింది. వివేకైన వాడు అనుభవ జ్ఞానం అనే ప్రకాశవంతమైన గొప్ప ఖడ్గంతోటి ఆ మూడు తలలను నరికి ఆ సర్పాన్ని మట్టుపెట్టి ఆ పరమానందదాయినైన ధన నిక్షేపాన్ని అనుభవించగలుగుతారు అంటూ ఇందులో చక్కగా స్పష్టంగా చెప్పారనమాట. అంటే మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఇప్పటి వరకు మనం 299 శ్లోకంలో ఏం చూసాం? అహంకారం సంసార మూలం అంటూ చూసాం. తర్వాత ఏమన్నారు? అహంకారం ఉన్నంత వరకు ముక్తి లేదన్నారు 300 శ్లోకంలో శంకరుల వారు. దాని తర్వాత శ్లోకంలో అహంకారం తొలగిపోతే నీ స్వరూపం చంద్రుళ్లాగా ప్రకాశిస్తుంది అన్నారు. అహంకారం జీవభావానికి కారణం అవుతుంది అంటూ 302లో చెప్తే, ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారంటే, బ్రహ్మానందం ఒక నిధయ్యా, ఆ నిధిని
ఒక భయంకరమైన పాము కాపాడుతోంది. ఆ పాము పేరే అహంకారం అంటూ తేల్చేశారనమాట. మనకి భగవద్గీతలో దేవీ హ్యోష గుణమయీ మమ మాయా దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే అంటూ అంటారు. ఈ 3 గుణాలతో కూడిన నా మాయ చాలా దురత్యయమైనది అంటూ చెప్తారాయన భగవంతుడు. కాని నన్నే శరణు పొందినవారు దాన్ని దాటుతారు అంటూ కూడాను చెప్పారు. ఇక్కడ గుణమయై త్రిభిః మస్తకైః అంటూ మనకి 3 తలలు కలిగిన ఈ సర్పం ఏమేమి గుణాలంటే సత్వ రజో తమో గుణాలు కలిగిన ఒక పాము అంటూ ఈయన దాన్ని ఉదహరించారనమాట. ముండకోపనిషత్తు మనకి అందుకే బిధ్యతే హృదయ గ్రంథి చింత్యంతే సర్వసంశయా క్షీయంతే చ అస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే అంటారు. బ్రహ్మదర్శనం కలిగినప్పుడు మనకి హృదయ గ్రంథి తెగిపోతుంది, సంశయాలు నశించిపోతాయి, కర్మబంధాలు క్షీణించిపోతాయి. ఇక్కడ హృదయ గ్రంథి అంటే అహంకారం. శంకరాచార్యులు అదే విషయాన్ని పావుని చంపడం అంటూ ఒక రూపకంతో చెప్పడం జరిగిందనమాట. మనం ఒక ఉదాహరణగా చెప్పుకోవాలి అంటే ప్రజాపతి దగ్గరికి ఇంద్రుడు విరోచనుడు ఇద్దరూ ఆత్మజ్ఞానం కోసం వెళ్తారు. ప్రజాపతి మొదట అద్దంలో కనిపించే ప్రతిబింబాన్ని ప్రజాపతికి చూపిస్తాడు బ్రహ్మ. విరోచనుడు వెంటనే శరీరమే ఆత్మ అంటూ గ్రహించి వెళ్ళిపోతాడు. ఇంద్రుడు మాత్రం సందేహపడతాడు, మళ్లీ మళ్లీ వచ్చి విచారిస్తాడు. చివరికి శరీరం కాదు, మనస్సు కాదు, స్వప్నపురుషుడు కాదు, సుషుప్తి కూడా కాదు, అన్నిటికీ సాక్షి అయిన చైతన్యమే ఆత్మ అని గ్రహిస్తాడు. ఇక్కడ మనం ఉదాహరణ ఎలా సమర్థించుకోవచ్చు అంటే ఇక్కడ పాము అంటే ఎవరు? విరోచనుణ్ణి అహంకారం. ఖడ్గం ఏమిటి అక్కడ అంటే ఇంద్రుడి విచారణ. అంటే అహంకారం అతనికి ఉంది కాబట్టి అతను తను చూసి శరీరమే ఆత్మ అనుకుని వెళ్ళిపోయాడు. కానీ విచారణ చేసిన ఇంద్రుడు ఆ విచారణ అనే ఖడ్గంతో ప్రతిదాన్ని తీసివేస్తూ చివరికి సాక్షి చైతన్యమే ఆత్మ అంటూ గ్రహించగలిగాడు చక్కగా. ఒక పురాతనమైన కోటలో అమూల్యమైన నిధి దాచబడి ఉందనుకోండి, దాని ద్వారం దగ్గర ఒక నాగుపాము కాపలా కాస్తుంటే ఎవరైనా దగ్గరికి వెళ్తే ఒక తల భయపెడుతుంది, మరో తల మోహపెడుతుంది, ఇంకొక తల ఆశ చూపిస్తుంది. తమోగుణం అజ్ఞానం, రజోగుణం కోరికలు, సత్వగుణం సూక్ష్మమైన పుణ్యాభిమానం అని తీసుకుంటే సాధకుణ్ణి ముందుకు వెళ్ళనివ్వవి. అందుకే వేమనవారు అంటుంటారు, ఆశాపాసము మొదలంటగా తెగగోసి పారవేయకున్న ఫలముగలదే కోక తెగిన వెనుక చిక్కేమియుండురా విశ్వదాభిరామ వినురవేమ అంటారు. వేమన గారి ఆశాపాసాన్ని కోసేమంటున్నారు. శంకరాచార్యుల వారు ఇంకా లోతుగా వెళ్ళి ఆ ఆశల మూలమైన అహంకారం అనే సర్పాన్నే చంపేయండి అంటున్నారనమాట. 3 తలలు అంటే మనం చెప్పుకున్నాం ఏమిటి? తమోగుణం అజ్ఞానము, సోమరితనము, నిర్లక్ష్యము. ఆత్మజ్ఞానం అవసరమా అని అడిగించేదే ఇది. రజోగుణం ఏం చేస్తుంది? కోరికలు, ఆందోళనలు, అసూయలు, పోటీ, ఇంకా ఇది కావాలి అని పరుగులు పెట్టిస్తుంది ఇది మనకి. సత్వగుణం ఏం చేస్తుంది? ఇది కూడా చివరికి బంధనమే మనకి. ఎలాగా? నేను భక్తుణ్ణి, నేను జ్ఞానిని, నేను గొప్ప సాధకుణ్ణి అనే సూక్ష్మ అహంకారం అందులో ఉండిపోతుంది. అందుకే ఈ 3 తలల్ని నరికేమన్నారు శంకర్ల వారు. దేంతో నరకాలి అంటే విజ్ఞానం అంటే పుస్తక జ్ఞానం కాదది, అపరోక్షానుభూతి అన్నమాట. అది మనకి నేను శరీరం కాదు, నేను మనస్సు కాదు, నేను సాక్షి చైతన్య స్వరూపుణ్ణనే దృఢ నిశ్చయంతో ఒక మహాఖడ్గాన్ని తయారు చేసుకుని దాంతో వీటన్నిటినీ నరికేయండి అంటూ చెప్తున్నారనమాట శంకరాచార్యులు వారు. ఒక చిన్న మాటలో మనకి ఏమిటి అందించారు అంటే, నాకు ఆనందం కావాలి అంటే ఆనందం బయట ఎక్కడా లేదు, నువ్వు వెతుకుతున్నది ఎప్పటికీ నీలోనే నిధిగా ఉంది అది. కాని ఆ నిధిపైన అహంకారమైన ఒక పాము చుట్టుకునుందయ్యా. 3 తలలున్నాయి, అజ్ఞానం, కోరిక, సూక్ష్మాభిమానం. నువ్వు విచారణ అనే ఖడ్గంతోటి వాటిని నరికివేసాయి. కొత్తగా అక్కడ బ్రహ్మానందం ఏం పుట్టట్లేదు, నీ కప్పబడి ఉన్న నిధి ఏదైతే ఉందో అది బయటకు వస్తుంది అంటూ చెప్పడం జరిగిందనమాట. ఇప్పుడు మనం చిన్మయానంద స్వామివారు దీనికి ఏమైనా ఉదహరిస్తున్నారేమో చూద్దాం మనం. బ్రహ్మానంద నిధి ఈ భౌతిక శరీరాంతర్భాగంలో రహస్యంగా ఒక గుహలో నిక్షిప్తమై ఉంది. ఆ నిధిని అహంభావం అనే విషసర్పం కాపలా కాస్తోంది. అన్ని మతాలలో కూడా అహంభావ వ్యక్తిత్వం పాము చేతనే సూచించబడుతోంది.
ప్రలోభానికి గురి చేసిన పాము, శ్రీకృష్ణుడు పడగలపైన నిలబడి నాట్యం చేసి అంతమొందించిన కాళీయుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాహనమైన నెమలి తన కాళ్ల కింద బంధించిన పాము, సదాశివుని కంఠాభరణంగా వెలిగిన నాగు, ఇవన్నీ కూడాను అహంకారాన్ని సూచిస్తున్నాయి. మన తెలివితక్కువలన్నిటికీ కూడాను ఈ అహమే మూల కారణం. బలవంతమైన భయంకరమైన ఈ అహం సర్పం బ్రహ్మానంద నిధిని రక్షిస్తూ ఉంటుంది. తన స్వార్థంతోటి ఈ అహం నిధిని చుట్టుకుని ఉండి మనకు అందకుండా చేస్తోంది. ఏదో ఒక విధమైన అలజడి రూపంలో అహంకారం సదా వ్యక్తమవుతూ మన దృష్టిని తనపై నిలుపుకుంటుంది. నిధిని అందకుండా చేస్తూ ఉంటుంది అది మనకి అంటున్నారు ఈయన. ఈ అహంకార సర్పానికి 3 పడగలున్నాయంటూ ఈ భయంకరమైన పడగలై చండైహి భీకరైహి మస్తకైహి సత్వరజస్తమో గుణాలు అంటూ ఈయన చెప్తున్నారన్నమాట. విజ్ఞానం అనే కత్తితోటి ఈ సర్పాన్ని అంతమొందించాలి. ఇంకా మరి ఏ ఇతర విధానం వల్ల కూడాను ఈ అహంకారం నాశనం అవదు. శృతులను శ్రద్ధగా తెలివిగా చదివి అర్థం చేసుకుని విజ్ఞానాన్ని సంపాదించి ప్రత్యక్షానుభూతితో మాత్రమే అట్టి జ్ఞానఖడ్గం తయారు చేసుకుని దాంతోటి ఈ సర్పాన్ని అంతమొందించాలి. నీలోని ఆత్మే అంతటా ఉన్న బ్రహ్మం అని శృతి దృఢంగా చెప్తోంది. ఈ జ్ఞానానుభవం మాత్రమే అహంకారాన్ని అంతమొందించగలదు. ఇది వినా వేరేదేమీ లేదు అంటూ ఈయన తేల్చి చెప్పారన్నమాట. మనం ఇప్పుడు 2వ శ్లోకాన్ని కూడా వినేద్దాం. యావద్వా యత్కించిత్ విషదోషస్ఫూర్తిరస్తి చేద్దేహే కథం ఆరోగ్యాయ భవేత్ తద్వదహంతాపి యోగినో ముక్త్యై. పూర్వశ్లోకంలో నిర్మూల్య అని చెప్పిన దాన్నే వివరిస్తున్నారు ఇక్కడ అంటున్నారు పుల్లలవారు. దేహి దేహమునందు, యావత్ యత్కించిద్వా కొంచెమైనను, విషదోష స్ఫూర్తి విషదోషము యొక్క స్ఫురణ అస్తి చేత్ ఉన్నట్లయితే, ఆరోగ్యయా ఆరోగ్యము కొరకు, కథం భవేత్ ఎలా అవుతుంది, ఆరోగ్యం ఎలా కలుగుతుంది మీకు అంటూ అర్థం అన్నమాట. తద్వత్ అలాగే, అహంతాపి అహంకారం ఉన్నచో అనగా కొంచెమైనా అహంకారము ఉంటే, యోగినః యోగి యొక్క ముక్తి ఎలా అవుతుంది అని అర్థం చేసుకోవాలి ఇక్కడ మనం. ఇప్పుడు దీని తాత్పర్యం ఏమిటి చూద్దాం. ఇక్కడ తాత్పర్యం ఏం చెప్తున్నానంటే, శరీరంలో విషం అనేది ఏ కొద్దిగా మిగిలి ఉన్నా కూడాను మానవుణ్ణి ఆ విషం ఆరోగ్యవంతుణ్ణి కానీయదు. అలాగే యోగి మోక్ష మార్గంలో అహంకారం అనేది ఏమాత్రం ఉన్నా గొప్ప ప్రతిబంధకమై కూర్చుంటుంది అది అంటూ ఇందులో చెప్పడం జరిగిందనమాట. ఇప్పుడు మన శైలిలో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. క్రితం శ్లోకంలో శంకరాచార్యుల వారు 3 తలలున్న మహాసర్పంగా వర్ణించారు. ఇప్పుడు ఇది సర్పం కాదు విషం అంటున్నారు. సర్పాన్ని చంపిన విషం శరీరంలో మిగిలి ఉంటే ప్రమాదం పోదు కదా మనకి. అలాగే అహంకారం బలహీన పడినా కూడాను దాని సూక్ష్మాంశం మిగిలి ఉంటే ముక్తి సంపూర్ణంగా సిద్ధించదు అంటూ మనం ఇక్కడ అర్థం చేసుకోవాలన్నమాట. యావత్ అంటే ఎంతవరకు, వా యత్కించత్ కొంచెమేనను, విషదోష స్ఫూర్తి విషప్రభావము ఉంటే అస్తి చేత్ దేహంలో సంపూర్ణ ఆరోగ్యం ఎలా వస్తుంది అంటూ అడుగుతున్నారన్నమాట. అలాగే అహంకారం కూడా ఈ సాధకుడి ముక్తి కోసం అడ్డే అంటూ ఇందులో మనం అర్థం చేసుకోవాలి. శరీరంలో కొద్దిగా అయిన విషం మిగిలి ఉంటే మనిషి సంపూర్ణంగా ఆరోగ్యవంతుడు కాలేడు. అలాగే సాధకుడిలో కొద్దిపాటి అహంకారం మిగిలి ఉన్నా కూడాను సంపూర్ణ ముక్తి అతనికి లభించదు అంటూ చెప్పడం జరుగుతుంది అన్నమాట. విహాయ కామాణ్యః సర్వాన్ పుంశ్చరతి నిస్పృహః నిర్మమో నిరహంకార స శాంతిమధిగచ్చతి అంటారు శ్రీకృష్ణ పరమాత్మ మహానుభావుడు. అన్ని కోరికలను విడిచి, మమకారాన్ని విడిచి, అహంకారాన్ని విడిచిన వాడే శాంతిని పొందుతాడు అంటారు. శ్రీకృష్ణుడు కొంత అహంకారం ఉన్నా సరిపోతుంది అని అనలేదు, నిరహంకార అన్నారు. అంటే అహంకారం పూర్తిగా తొలగిపోవాలని. అదే విషయాన్ని ఇక్కడ మనకి విషదృష్టాంతంతో సూచించారు మన శంకరుల వారు. పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయాత్ నాస్త్యకృతః కృతేన అంటూ చెప్తున్నారు. కర్మల ద్వారా లభించే ఫలాలన్నిటినీ పరిశీలించిన జ్ఞాని
వాటి పట్ల వైరాగ్యం పొందుతాడు. ఎందుకంటే నిత్యమైన బ్రహ్మని అనిత్యమైన కర్మల ద్వారా పొందలేడు కదా. ఎందుకు? కర్మ చేస్తున్నంత వరకు నేను చేస్తున్నాను అనే సూక్ష్మ కర్తృత్వం అందులో మిగిలిపోతుందన్నమాట. ఆ సూక్ష్మ అహంకారం పూర్తిగా కరిగిపోయినప్పుడు మాత్రమే బ్రహ్మనిష్ట మనకి సిద్ధిస్తుంది అంటూ చెప్తారు. మనకి నహుషుడు అనే గొప్ప మహారాజు గురించి తెలుసు. శ్రీరామచంద్రమూర్తి వంశంలో పుట్టిన ఆయన. పుణ్యబలంతో ఇంద్ర పదవిని పొందుతారు. దేవతల చేత చక్కగా గౌరవించబడతారు. అయితే ఒక చిన్న భావన అడ్డొచ్చేసింది అతనికి. ఏమిటది? ఇప్పుడు నేను ఇంద్రుణ్ణి. ఈ సూక్ష్మ అహంకారం క్రమంగా పెరిగిపోయింది. చివరికి మహర్షులను కూడాను తన పల్లకిని మోయమన్నాడు. అగస్త్య మహర్షిని అవమానపరిచాడు. ఫలితం స్వర్గం నుండి పతనం. చిన్న విషం బిందువు చాలు పెద్ద పాత్ర పాలంతటిని కూడాను పాడి చేసేస్తుంది. అలాగే సూక్ష్మ అహంకారం పెద్ద పుణ్యాన్ని కూడాను నశింపజేసేస్తుంది అన్నమాట. మనం వైద్యుడి దగ్గరికి వెళ్తే డాక్టర్ దగ్గరికి అంతా తగ్గిపోయింది, లేస మాత్రం ఇంకా ఉంది కాబట్టి నువ్వు ఇంకా ఈ మందుని కంటిన్యూ చెయ్యి, అది కూడా పూర్తిగా పోవాలి అంటారు. ఆ చిన్నపాటిదే కదా అని మనం దాన్ని వదిలేయం. దాన్ని కూడా నిర్మూలించుకోవడానికే ప్రయత్నం చేస్తాం అనమాట. అలాగే పెద్ద అహంకారం లేకపోవచ్చు, కొంచెమే ఉండొచ్చు, అది ఆ కొంచెం కూడా ప్రమాదకరమే అంటున్నారు శంకరుల వారు అనమాట. ఈ భావం పోయిన వారిలో మహానుభావుడు పోతరామాచుల వారు మనకి పలికెడిది భాగవతమట పలికించటివాడు రామభద్రుండంట అంటూ అక్కడ నా అనే భావం అసలు ఆయన కలింపచేయలేదు. నేను రచించాను అని చెప్పలేదు. నాతో రాయించినవాడు రాముడు అన్నాడు. అది కేవలం వినయం కాదు, కర్తృత్వాభిమాన లయ. అహంకార విషయం అనేదే లేదన్నమాట. సాధకునికి చివరి పరీక్షలు చాలా సూక్ష్మంగా ఉంటాయి. మొదట ధనం మీద అహంకారం పోతుంది, తర్వాత విద్య మీద అహంకారం పోతుంది, కుటుంబం మీద అహంకారం పోతుంది. కానీ చివరికి జ్ఞాని, నేను భక్తుణ్ణి, నేను జ్ఞానిని, నేను గొప్ప సాధకుణ్ణి అనే సూక్ష్మ అహంకారం మాత్రం మిగిలిపోతుందన్నమాట. అదే అత్యంత ప్రమాదకరమైన విషయం అంటున్నారు. ఎందుకంటే అది ధర్మవేషాన్ని వేసుకుని వస్తుంది అంటూ మనం చెప్పుకోవచ్చు అనమాట. ఒక సాధకుడు గురువుని అడుగుతాడు, స్వామి నాకు ముక్తి ఎందుకు రావడం లేదు అంటూ. గురువు నవ్వి, నువ్వు ముక్తిని పొందాలని కోరుకుంటున్నావు, కానీ ముక్తిని పొందబోయేది ఎవరు? అక్కడే సాధకుడు ఆగిపోయాడనమాట. ఎందుకంటే ముక్తిని కోరుతున్న నేను కూడా చివరికి కరిగిపోవాలి కదా. అదే ఆ శ్లోక రహస్యం. శంకరాచార్యుల వారు శరీరంలో కొద్దిపాటి విషం ఉన్నా ఆరోగ్యం రాదు, హృదయంలో కొద్దిపాటి అహంకారం ఉన్నా ముక్తి రాదు అంటూ మనకి దాన్ని మూలాన్ని పూర్తిగా తొలగించడం చేయండి అంటూ ఇందులో చెప్పడం జరిగిందనమాట. చక్కటి శ్లోకాన్ని మనం విన్నాం. మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో కలుద్దాం. అంతవరకు సెలవు. ఇది గురువాక్యం, ఇది గురువాక్యం, విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము. ఇది గురువాక్యం, విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము. ఇది మొదలిది నడుమిది తొది, తెలిసిన వాడేవాడుగా. ఇది మొదలిది నడుమిది తొది, తెలిసిన వాడేవాడుగా. ఇది గురువాక్యం, విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము. ఇది గురువాక్యం.